హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇక రాబోయే కథలో సరోజ పెళ్లి చూపులు అయితే జరిగాయి కదా, అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక అలా క్యాన్సిల్ అవ్వడం వల్ల సరోజ వాళ్ళ నాన్న రంగాన్ని పిలిచి తిడతాడు. నీ వల్లే, నీకును దానికి మధ్యలో ఏదో ఉందని చెప్పేసి ఆ పెళ్లి వాళ్ళు ఎన్ని ఎంక్వైరీలు చేశారు. ఇక లాస్ట్కి ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు కూడా మంచిగా చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి పెరిగారు. సరోజకి వాడంటేనే ఇష్టం, మా బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందంట. ఇక ఇవన్నీ వినేసి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసేస్తారు. ఆ సంబంధం క్యాన్సిల్ అయిందని చెప్తే, నేనేం చేశాను మామయ్య, నేను చెప్పాను కదా వాళ్ళ ముందే తను అంటే నాకు ఏ అభిప్రాయం లేదు, జస్ట్ తను మంచి అమ్మాయి అనేసి చెప్పాను కదా, ఇంకా ఏం చేయాలని అంటే, మరి వాళ్ళు ఎందుకు అలా ఫోన్ చేసి మీ సంబంధం వద్దని అంటారు, నువ్వే వెళ్ళి ఏం చేసావో వెళ్ళి మాట్లాడరా అన్నట్లుగా అయితే అంటాడు. దాంతో నా వల్ల చెడిపోయాయి కాబట్టి ఈ పెళ్లి చూపులు నేను వెళ్ళి మాట్లాడతాను, వాళ్ళని ఒప్పిస్తాను అని చెప్పేసి ఇక సిటీకి అయితే వెళ్తాడనమాట. ఇక అలా వెళ్ళేటప్పుడే ఇక సరోజ బావ ఎందుకు వెళ్ళడము, ఎటు పోయింది ఎటు పోని, నాకు అసలు ఇష్టం లేదు, నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకుని బావా అంటే, ఇక సరోజ చంపకేసుకొచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ కానీ ఇలాంటివి లేవు అని చెప్పేసి, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది, నేను రంగాకు మాట ఇచ్చాను, రంగా చనిపోయే ముందు కూడా నా మరదలు సరోజకి నేనంటే పిచ్చి ప్రాణం, అది నేను లేనని తెలిస్తే తట్టుకోలేదు, నేను చనిపోయాను అని తెలిస్తే అసలు అది బ్రతికే ఉండదు, దాన్ని ఎలాగైనా సరే మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి రంగా దగ్గర మాట అయితే రిషి దగ్గర మాట తీసుకుంటాడు. ఇక అవన్నీ గుర్తొచ్చి నేను మంచి ఉన్న వాడికి, మంచి చదువుకున్న మంచి అందగాడికి ఇచ్చి చేయాలి అని చెప్పి నేను సిటీ వెళ్ళి మాట్లాడొస్తానని చెప్పి సిటీకి అయితే వెళ్ళడం. అలా వెళ్ళిన తర్వాత అక్కడ శైలేంద్రాన్ని కలిసి, ఏం సార్ ఇలా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేశారంట, పెళ్లి సంబంధం అన్ని ఎంక్వైరీలు చేశారు కదా సార్, ఇంకేముంది మీకు ప్రాబ్లం అని అంటే, ఈ పెళ్లి జరగాలంటే అని చెప్పేసి నువ్వు రిషిలా నటించాలి అనేసి అంటూ ఉండగానే ఇక్కడ ఈ సరోజ అసలు నేను అతన్ని పెళ్లి చేసుకోనని ఇక చనిపోవాలని డిసైడ్ అవుతున్నట్లుగా అయితే, ఇక నాకు రంగానే కావాలి, తను లేకుండా నేను ఉండలేననేసరికి పాపం వాళ్ళ నాన్న మారిపోతాడనమాట. పాపం నేను పిచ్చిదాన్ని, అమ్మాయి ఆలోచనలు విలువ ఇవ్వకుండా ఇలా చేశాను, సారీ అని చెప్పి సరోజని నీకు నచ్చినోడికే ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేసుకోవద్దని అంటాడు. ఇక్కడేమో ఇక వసుధార అయితే ఇక చెప్పి వెళ్ళదు కానీ ఇక తను పని తను చేసుకున్నట్లు పిల్లలకి ట్యూషన్స్ ఇలా చెప్తూ అయితే ఉంటుందన్నమాట. ఇక ఇలా ఉండగానే ఇక రిషి వాళ్ళని ఒప్పిస్తాడు. కానీ ఇక ఫోన్ చేసి అసలు మీ సంబంధమే వద్దులేండి, తనకు నచ్చలేదు, నాకు తనకు రంగానే కావాలంటే మా పిల్ల మనసు అర్థం చేసుకోకుండా ఇలా చేసాము, సంబంధం వద్దు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక ఆ విషయం రిషికి చెప్పకుండా సరే నువ్వు ఇక్కడే ఉండి రిషిలాగా యాక్ట్ చేయాలి అన్నట్లు చెప్తారనమాట. ఇక ఈలోపే ఇక వాళ్ళ మామయ్య కూడా ఫోన్ చేసి నువ్వు వచ్చేసేరా, వాళ్ళని ఏం బ్రతిమిలాడొద్దు, నీలాంటి మంచివాడిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వే సరోజకు కాబోయే భర్తవి అని చెప్పి షాకింగ్ న్యూస్ లాగా ఇస్తారనమాట. ఇలా షాక్ ఇచ్చేసరికి ఇక అప్పుడు కూడా చెప్తాడు, నాకు ఇష్టం లేదు మామయ్య, నేను మంచి అబ్బాయిని చూసి సరోజకు పెళ్లి చేస్తాను, నేను సరోజకు తగిన వాడిని కాదు అని చెప్పేసి ఇక తాను కూడా అంటాడనమాట. ఇక అలా ఉన్న టైంలోనే తను రిషి ఎండీగా వెళ్తాడు కదా, ఇక మనుని చూస్తాడు కదా, మను చాలా బాగుండడం, ఇక మను అయితే బాగుంటాడేమో అన్నట్లు ఇక తమ్ముడే అని చెప్తారు కదా, తన ప్రాణాలు కాపాడిన రంగాకి